ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. తరువాయి కథనాన్ని వినిపిస్తానండి. వైద్య వృత్తిలో చికిత్స చేయడం ఒక ఎత్తు, సలహా చెప్పడము ఒక ఎత్తు. ఒక రోగికి సరైన సలహా చెప్పడం వైద్యమే కాదు, లలిత కళ కూడా. వైద్యుడు పరిణితి చెందిన తన అనుభూతితో తన అంతఃకరణమంతను వినియోగించి రోగము శరీరములోనూ అతని మనస్సులోనూ ఎట్లు అల్లుకొని పోయి ఉన్నదో కనిపెట్టి రోగము ప్రతిక్రియలు రోగికి రోగితో వచ్చిన బంధువర్గమునకు ఇంతవరకు వైద్యము చేసే వైద్యునికి నచ్చేటట్లు సలహా ఇవ్వాలి. వైద్యములోనూ ధనములోనూ వెనకబడి ఉన్న మన రోగులకు తగిన సలహా ఇవ్వడం ఇంకా మరింత బాధ్యతతో కూడినది. దీనికి తోడు మన దేశంలో ఆయుర్వేదము, యునాని, హోమియో పద్ధతులకు కూడా వ్యాప్తి ఉన్నది. కాబట్టి వాటి వైద్యులకు కూడా సలహాలు తృప్తిగా ఉండాలి. పాశ్చాత్య ఆధునిక వైద్యం ప్రజానీకంలో వ్యాపించడం ఈ శతాబ్దంలోనే కాబట్టి దాని సాంప్రదాయాలు, పద్ధతులు ఇంకా ప్రజానీకానికి బాగా తెలియవు. కాబట్టి పెద్ద పెద్ద పట్టణాల్లో తప్ప ఇంకొక వైద్యుని దగ్గరకు సలహాకు పోవడం రోగులకు కానీ తోటి వైద్యులకు కానీ ఇంకా పరిపాటి కాలేదు. మందు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, 4 కబుర్లు చెప్పి పంపినందుకు డబ్బడుగుతాడేమిటి అనే రోగులు మనలో చాలామంది ఉంటారు. అదే రీతిగా నేను ఇన్ని విధాల మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి కష్టపడి వైద్యం చేస్తుంటే నన్ను కాదని వీడు ఇంకో డాక్టర్ సలహా కూడా తీసుకుని మందిమ్మంటాడేమిటని ఆ సలహా ఇచ్చే డాక్టర్తో సహకరించని వైద్యులు కూడా ఉంటారు. ఆయాసంతో బాధపడుతూ నా తోటి వైద్యునిచే వైద్యం చేయించుకునే ఒక రోగిని చూచి సలహా ఇమ్మని రోగి అల్లుడు కోరాడు. నేను సరే వస్తాను, కానీ ఆయనతో పాటే వచ్చి చూచి సలహా ఇస్తాను, ఆయన్ను తీసుకుని రండి అని చెప్పాను. అల్లుడు డాక్టర్ దగ్గరకు పోయి తిరిగొచ్చి ఆయన వచ్చేసరికి నేను మీ ఇంట్లో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పమన్నాడని చెప్పాడు. అరగంట తర్వాత రోగి కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను రోగి ఇంటికి పోయేసరికి ఆ డాక్టర్ ఇంకా అక్కడికి రాలేదు. ఒక పావుగంట సేపు చూచి ఆయన కోసం కారు పంపాడు. ఒక అరగంట వరకు ఆయన కోసం అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నాను. చివరకు ఏదో కేసులో ఇరుక్కుపోవడం వల్ల ఆలస్యమైందంటూ వచ్చాడు. తాను రోగికి ఉబ్బసమని వైద్యం చేస్తున్నట్టు, దానికిచ్చే ఎఫిడ్రిన్ మొదలైన ఇంజెక్షన్లు ఎన్నిచ్చినా తగ్గడం లేనట్లు చెప్పుకొచ్చాడు. రోగిని గుచ్చి అడిగితే అల్పాచమానానికి రోజుకి 10-15 సార్లు పోతానని, దాహం కూడా ఉన్నదని చెప్పాడు. రోగి ఊపిరితిత్తులు పరీక్షిస్తే ఉబ్బసంలో వినపడే పిల్లికూతలు మొదలైనవి ఏవీ వినపడలేదు. తర్వాత పావు గంటలో రోగి కొడుకు మూత్రం పరీక్షకు తీసుకొని వచ్చి నిన్న కానీ ఎన్నడూ కానీ పరీక్షకు మూత్రం తాను డాక్టర్ దగ్గరకు తీసుకొని పోలేదని చెప్పాడు. పరీక్షిస్తే మూత్రం నిండా పంచదార, ఇతర దోషాలు కనపడ్డాయి. ఆ డాక్టర్ గారికి రహస్యంగా కవర్లో ఇది మధుమూత్రం వల్ల వచ్చే ఎసిడోసిస్ అనే వ్యాధి, దీనికి మీరిచ్చే ఇంజెక్షన్లు వికటిస్తాయి కదా, తక్షణం ఇన్సులిన్ ఇంజెక్షను, గ్లూకోజ్ ఇంజెక్షను ఇవ్వండి, ఆయాసం తగ్గుతుంది అని వ్రాశాను. రోగితో మీ డాక్టర్ గారిని అన్ని సంగతులు విశదంగా రాశాను. ఆయన ఇంజెక్షన్లు మార్చి ఇస్తాడు, దాంతో ఆయాసం తగ్గుతుంది, భయపడకండి అన్నాను. ఆ సాయంత్రం డాక్టర్ గారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని రోగి కొడుకు వచ్చి తన తండ్రికి రోజులా వైద్యం ఏమీ జరగడం లేదని వాపోయాడు. రోగికి మీ మీదనే విశ్వాసం ఎక్కువ ఉన్నది కాబట్టి మీరే చెయ్యండి అని డాక్టరు నాకు వ్రాశాడు. మళ్ళీ తిరిగి జవాబు వ్రాద్దామనుకున్నాను, కానీ రోగికి మంచి వైద్యం బదులు ఈ ఉత్తర ప్రత్యుత్తరాలతో పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని నేనే కావలసిన ఇంజెక్షన్లు చేసి రోగికి కొంత స్వస్థత చిక్కాక మీ డాక్టర్ చేతనే ఇక ముందు ఈ వైద్యం చేయించుకోండి అని చేయవలసినదంతా వైద్యమంతా వ్రాసి ఇచ్చాను. ఒక పెద్ద పట్టణంలో చెవి, ముక్కుకు సంబంధించిన వ్యాధి నివారణలో పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అయిన ఒక డాక్టరు ప్రాక్టీసు పెట్టారు. ఆయన వద్దకు వచ్చిన
ప్రతి రోగి ముందు ఆయన కాంపౌండర్ని చూచి అతని సలహాకు ప్రత్యేకం ముందే ఫీజు కట్టడం అక్కడ పద్ధతి. డాక్టర్ గారి పరీక్ష పూర్తయిన తర్వాత ఫీజు ఎంతో తెలియదని, ఫీజు తీసుకురాలేదని చెప్పడానికప్పుడు వీలుండదు కదా, అందుకు ఈ పద్ధతి. ఒక రోజున ఆయన ఆసుపత్రికి గొంతులో ₹1 అడ్డంబడి శ్వాస ఆడక గిలగిలా కొట్టుకునే ఒక పిల్లవాడిని తీసుకొచ్చారు. ఆ కాంపౌండరు ఫీజు చెల్లిస్తేనే డాక్టర్ గారిని చూడమని చెప్పగలనని మూర్ఖించాడు. రోగి బంధువులు తాము తప్పకుండా ఇస్తామని, రోగి స్థితి ప్రమాదంగా ఉన్నది కాబట్టి డాక్టర్ గారిని వెంటనే చూడమని ప్రార్థించారు. కాంపౌండరు కొంతసేపు వినక తుదకు డాక్టర్ గారితో చెప్పడానికి లోపలికి వెళ్ళాడు. డాక్టరు జర్మనీ మొదలైన దేశాల్లో తర్ఫీదైన వాడు కాబట్టి సూటు బూటు ధరించకుండా రోగిని చూసే పద్ధతి లేదు. కాబట్టి రోగిని పరీక్ష చేయడానికి బయటకు వచ్చేసరికి కొంతకాల యాపన అయింది. ఈ లోపుగా రోగి ఊపిరాడక కొట్టుకోవడంతో గొంతులో ఇరుక్కున్న రూపాయి ఊడి కింద పడ్డది. రోగి కూడా వచ్చిన వారు ఇంటికి వెళ్ళిపోయారు. రోగి పరీక్షించి సలహా ఇమ్మని వచ్చినప్పుడు పూర్తిగా పరీక్షించవలసిందే, కానీ కారణాంతరాల వల్ల చేయవలసిన పరీక్షలు మానకూడదు. ఒక మహమ్మదీయ స్త్రీని పరీక్షించి సలహా ఇమ్మని ఆమె తండ్రి నా దగ్గరకు పంపారు. ఆమె కొంతకాలం నుంచి జ్వరము, కుడి డొక్కలో నొప్పితో బాధపడుతున్నది. ఆమెను మీ పొట్ట పరీక్షించాలి, పొట్ట మీద చీర బట్ట ఏమీ లేకుండా మంచం మీద పడుకోండని చెప్పాను. ఆమె చాలా సిగ్గరి. అలా పరీక్షించుకోవడానికి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. తుదకు గత్యంతరం లేక, పోనీ ఆ పట్టుచీర ఒక పొర మాత్రమే ఉంచుకొని పడుకోండి, పరీక్ష చేస్తాను అన్నాను. ఆమె ఒప్పుకొన్నది. ఆ పట్టుచీర మీద నేను పరీక్ష చేస్తే కుడి డొక్కలో చిన్న గడ్డ వలె ఏదో చేతికి తగిలింది. అది అపెండిక్సు అనే ఒక పేగు వలె తోచింది. ఆమెను బాధించే జ్వరము, నొప్పి ఈ అపెండిక్స్లో వ్యాధి వల్లనే అయి ఉండవలెనని ఊహించాను. దీనికి తోడు అప్పుడప్పుడు ఆమె వాంతులు కూడా పోతున్నాయని చెప్పడం వల్ల ఆమె జబ్బు అపెండిక్స్లోనిదే అని నిశ్చయించి తండ్రికి అపెండిక్స్ ఆపరేషన్ చేసి తీసివేస్తే ప్రస్తుత బాధలు తగ్గిపోతావని సలహా రాసి పంపించాను. తండ్రి తక్షణం ఆమె అపెండిక్స్ను 5వ సంవత్సరంలోనే ఆపరేషన్ చేసి తీసివేశారని జవాబు పంపించాడు. ఆమె పొట్ట మీద పట్టుచీర తీయకపోవడం వల్ల దాని కిందనే ఉన్న 30 ఏళ్ల నాటి సన్నని ఆపరేషన్ మచ్చ దృష్టికి అందలేదు. ఆమె సిగ్గుతో ఆ ఆపరేషన్ సంగతి చెప్పడం కూడా మర్చిపోయింది. మళ్ళా జాగ్రత్తగా పరీక్ష చేసి పొరపాటు జరిగిందని, గర్భకోశానికి కుడిపక్క నుండే ట్యూబులో వ్యాధి వల్ల ఆమె బాధలు కలిగినవని చెప్పి దానికి మందులు, ఇంజెక్షన్లు వ్రాసిచ్చాను. వాటితో వ్యాధి నివారణ అయింది. డాక్టరు కొన్నిసార్లు ఆయుర్వేద వైద్యులకు, హోమియోపతి వైద్యులకు కూడా సలహా ఇవ్వవలసి వస్తూ ఉంటుంది. ఒక రోజున ఒక ఆయుర్వేద వైద్యుడు అర్జెంటుగా ఆసుపత్రిలోనికి వచ్చి, నా రోగి ఒకడు చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు, దయచేసి మీరు మా ఊరు కారులో వచ్చి చూడవలసిందని కోరాడు. జబ్బేమిటి అన్నాను. తామరండి అన్నాడు. తామరతో ప్రమాద స్థితి ఎలా వస్తుందయ్యా అన్నాను. తమరే చూతురు కానీ దయచేసి తొందరగా రండి అని బతిమిలాడాడు. సరే అని ఇద్దరము 15 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ ఊరు వెళ్ళాం. తీరా రోగి ఇంటికి పోయి చూస్తే అక్కడ ఉన్నది మంచి పుష్టిగడ శవం. ప్రాణం ఎన్నడో పోయింది. ప్రాణం పోయిందని వైద్యునితో చెప్పాను. వైద్యుడు కొంచెం ఆశ్చర్యం నటించి, రోగి బంధువులందరూ వినేటట్లు, ప్రాణం ఎక్కడికి పోతుందండి, ఇదిగో చూడండి, ఈ ఛాతీకి 4 మూలలా 4 ఇంజక్షన్లు తప్పించుకొని ప్రాణం ఎలా పోతుంది, ఎక్కడికి పోతుందండి అని అరిచాడు. వైద్యుడు బహుశా నా దగ్గరకు రాకపూర్వమే రోగి చనిపోయాడని గ్రహించి, నిజం చెబితే బంధువులు ఏం చేస్తారో అనే భయంతో ఇంగ్లీషు డాక్టర్ని తీసుకొచ్చి ప్రాణం బయటకు పోకుండా ఇంజక్షన్లతో దిగ్బంధనం చేయిస్తానని పరిగెత్తి వచ్చి ఉంటాడు. శవానికి ఇంజెక్షని ఎందుకని, అసలు జరిగిందేమో చెప్పండని బంధువులను అడిగాను. వారు రోగి 2 తొడల మీద తామరతో చాలా కాలం నుంచి బాధపడుతున్నట్లు, వైద్యుడు దీనికి నాభికొమ్ము గంధం తీసి తామర మీద రాసినట్లు, అలా రాసి ఏమైనా మండుతున్నదా అని అడిగినట్టు, రోగి ఏమీ మంటలేదని చెప్పినట్టు, అప్పుడు వైద్యుడు చాకుతో తామరగల చర్మం నెత్తురు చిమ్మేటట్లు గీకి పైగంధం పట్టించినట్లు,
వెంటనే ముచ్చెమట్లు పోసి రోగి శీతలం కమ్మి పడిపోయినట్లు చెప్పుకొచ్చారు. నాభి తాచుపాము విషం వంటిది కాబట్టి గీచిన చర్మం ద్వారా అది లోపలికి పోయి 4 తాచులు కరిచినంత పని చేసింది. ఇప్పుడు కూడా కొన్ని కిరాణా కొట్లల్లో ఏ లైసెన్సు, ఏ డాక్టర్ చీటీ అక్కర లేకుండా ఈ నాభి అమ్ముతారు. ఇక్కడితో ఈ ప్రసంగాన్ని ముగిస్తానండి. తిరిగి తరువాయి కథనం కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. మీకు గనక డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.